ప్రారంభించుకుందాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయుము. అవి నాకు ప్రవచనములు, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు. దేవుని ఎదుగు చేరదను. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రైన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవా, దీనులము పాపుల మగమేమో స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంప వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుక
వేడుకొనొచ్చు మితిలేని కనికరమగల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనిదైన కుమారుడిచ్చిన మిగుల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములను క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవ పొందనట్లు నిన్ను గోచీము, నీ చిత్తమును గోచీము, సరైన జ్ఞానమును, నీ వాక్యములకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారుడిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారుడు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. లెంచలోని 6వ ఆదివారం కొరకు మటల ఆదివారం కొరకు సిద్ధపరచబడిన ప్రారంభ గీతమును చదువుగా విందాము. యెహోవా నాకు దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. సింహపు నోటు నుండి నన్ను రక్షింపుము, గురుగోతుల కొమ్ములలో పడకుండా నన్ను రక్షింపుము. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నీవేలా అంత దూరముగా ఉన్నావు. తండ్రి వాణిలో దేవునికి మహిమ
సర్వశక్తి గల నిత్యుడైన దేవ, నీవు మానవ కోటి మీద మిక్కిలి వాత్సల్యము గలవాడవై అందరూ నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అత్యంత వినయమును మాదిరిగా అనుసరించినట్లు మా శరీరమును దాల్చి శిలువ మీద మరణమును పొందుటకును ఆయనను పంపి ఉన్నావు. మేము ఆయన ఓరిమిని అనుసరించుటకు ఆయన పునరుద్ధారములో పాలివారమగుటకు కృప దయచేయమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏకదేవుడవై యుగ యుగముల జీవించుచు పరిపాలించుచున్నందు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభువునందు ప్రియమైన దేవుని సంతుల ప్రియులారా, సమీప కొరకై ప్రత్యేకంగా పామ్ సండే మండల ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుండి దైవలేఖన భాగాలను చదవగలుగుతాము. మొదటిగా పాత నిబంధన పాఠ్యభాగము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9 నుండి 10 వచనాల వరకు చదువుకుందాము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9 నుండి 10 వచనాలు చదవగలుగుతాము. మన మధ్యలో ఉన్నటువంటి ప్రకాష్ గారు సమీపంలో పాత నిబంధన పాఠ్యభాగాన్ని చదివిస్తారు. మంటలాది వారం శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మంటలాది వారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనములు చదువుకున్నాం. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడను రక్షణ గలవాడును ధీరుడనై గాడిద పిల్లలు ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదని, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదని, యుద్ధపు విల్లు లేకుండా పోవు. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయను. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. ఈ పాఠ్య భాగము ఇక్కడితో ముగించున్నాను. రెండవదిగా పత్రికా పాఠ్యభాగం చదవగలుగుతాము. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు కలిగిన లేఖన భాగం చదవగలుగుతాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు కలిగిన లేఖన భాగమును సహోదరి రజీనా పత్రిక పాఠ్య భాగాన్ని చదివిస్తారు.
మండల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము ఏప్రిల్లోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 11 వచనములు చదువుకుందామండి. 1వ వచనం ప్రారంభం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మనది ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని మీరు పాపముతో పోరాడడంలో రక్తము కారినంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకును. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారుడితో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికలు మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడి కుమారుడుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారుడైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటివి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వాడికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మటుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడలే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఈ పాఠ్య భాగము ఇంత పర్యంతము. స్మరణ మందనంతగా సువార్త పాఠ్యభాగము చదవేద్దాము. పరిశుద్ధైన మార్కు గారు రాసిన సువార్త పాఠ్యభాగము 14వ అధ్యాయము 3 నుండి 9 వచనాలు కలిగిన లేఖనమును చదవేద్దాము. మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుండి 9 వచనాలు కలిగిన లేఖన భాగమును మా జ్యోతి పిడతల జ్యోతి గారు సహోదరి పిడతల జ్యోతి పాఠ్యభాగాన్ని సువార్త పాఠ్యభాగాన్ని చదివి చేస్తారు. ఏర్పరచబడిన స్వార్థ పాఠ్యభాగం మార్కు స్వార్థ 14:3 నుంచి 9 వరకు చదువుకున్నామండి. ఆయన బెతనీలో కుష్ఠిరోగిన సీమోను యొక్క భోజనం కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరబుట్టి తీసుకొని వచ్చి ఆ అత్తరబుట్టి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. అయితే కొందరు కోపపడి ఆ అత్తరు ఇలాగ నష్టపరిచినేలా ఈ అత్తరు 3 దేనాముల కంటే ఎక్కువ నెలకమ్మి పేదలకు ఇచ్చు
పేదలకు ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి కనుక్కునేది. అందుకు యేసు ఆమె జోలికి పోవుడి, ఈమెను ఎందుకు తొందరపెడుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసింది. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండు. ఈమె తన శక్తి వల్ల చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకంలో ఎక్కడ ఈ స్వార్థ ప్రకటింపబడనో అక్కడ ఈయన చేసినదంటే జ్ఞాపకార్థంగా ప్రసాదింపబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇంతటితో పాటే వల్ల ఎంత ప్రయాణం. అందరూ కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణంలో పొందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన ధరింపబడి అనేక పుట్టి భక్తుల అధికారం కింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడని అదృశ్య లోకంలోకి వెళ్ళి చనిపోయిన వారిలోని పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొద్ద దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా ప్రియులారా, ప్రత్యేకమైనటువంటి ఫామ్ సండే మండలాదివారపు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం కొరకై చదవబడినటువంటి పాఠ్యభాగంలో మనమందరం కూడా కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని పరిశీలన చేయముందు మరొక ప్రత్యేకమైన కీర్తనతో దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. సమీపంలోని సంఘ పెద్దలందరూ కలిసి ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడనే కీర్తన పాడి మరి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రేమతో వారందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. పెద్దలందరూ కూడా కలిసి ముందుకు వచ్చి ఫామ్స్ అంటే ప్రత్యేకమైన కార్యక్రమం కొరకై ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు సియోను కుమారి సంతోషించుమనే కీర్తనతో మనందరూ కూడా చప్పట్ల కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ మరి ఈ పాట పాడి వినిపించవలసిందిగా పెద్దలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రెడీతో ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోన్ కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు.
इच्छा तोड़ा येरूशले वाचुचुने इच्छा तोड़ा येरूशले वाचुचुने तिरिगोनी रागु वाचुचुने सियोन कुमारी संतोषिंचु येरूशले कुमारी उल्लासिंचु
సంతోషించు యెరూషలేము కుమారి ఉల్లాసించు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, మొదటిగా మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరి శుభాలు హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చక్కగా దేవుడు ఇంతవరకు కూడా మనం ప్రేమించి ఈ ఫామ్ సండే మండలాది వారపు కార్యక్రమంలో మన ఉదయకాలము ఎంతో ఘనంగా చక్కగా దేవుని మహిమార్థమై మరి యేసుక్రీస్తు వారు ఆ రోజున ఎలాగైతే యెరూషలేము జయ ప్రవేశములు జరిగిస్తూ చివరి ప్రయాణాన్ని యెరూషలేముకు ఆయన వెళ్ళినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ వృత్తాంతాన్ని ప్రత్యక్షంగా మనం అందరం కూడా కనులారా చూసి మరి సంతోషించులాగున్నాం. ఎందుకంటే మటలాదివారం అంటేనే సియోను కుమారి సంతోషించుము, ఉల్లసించుము, సంతోషముతో ఒక రాజు మన ఎందుకు వస్తున్నాడు అనేటువంటి కార్యక్రమాన్ని చక్కగా ఉదయకాల సమయంలో మరి సంఘమంతా కూడా కలిసి మరి చిన్నబిడ్డల యొక్క ర్యాలీ, సువార్త ర్యాలీ కార్యక్రమం ద్వారా దాదాపుగా 10 గంటల వరకు కూడా మరి ఎంతో ఘనంగా దేవుని మహిమార్థమై మరి ఆ కార్యక్రమాన్ని జరిగించుకొని ఉన్నాము. మరి అందరం కలిసి మరలా దేవుని మందిరంలో చేరి చక్కగా పాటల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని నామాన్ని మహిమపరుచున్నాము. మరి చక్కటి వర్తమానం, చక్కటి గీతాన్ని, మంచి సంగీతం లేకపోయినప్పటికీ మంచి గీతాన్ని పాడి వినిపించినటువంటి మరి సంఘ బిడ్డలందరూ కూడా, స్థానిక సంఘ పెద్దలందరూ కూడా క్రీస్తు యేసు వారి పేట వారికి మరొకసారి ప్రత్యేకించి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రియులార, మంచిది చదవనటువంటి పాఠ్యభాగం నుండి కొన్ని మాటలు మనందరూ కూడా పరిశీలన చేద్దాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. మహాపరిషుద్ధుల కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా మీకు వందనాలు నాయన. తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మరింత పర్యాయము మీ కుమారుడైనటువంటి మా రక్షకుడు యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కొరకు నాయన శాంతి దూతగా, ఒక రాజుగా తండ్రి సమాధానం ఇవ్వడానికి వచ్చినటువంటి సాత్వికమైన రాజుగా నాయన ఆ రోజున యెరూషలేము ప్రయాణమును జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున కూడా నాయన మేమందరం కూడా ఈ ఫామ్ సండే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు కూడా నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరిచున్నాము. 10 నిమిషాలు నాయన కొన్ని మాటలు మేమందరం కూడా ఆలోచన చేస్తూ ఉండగా మీ పిల్లలుగా మాకు అవసరమైన మాటలు మీ ఆత్మ చేత మాతో మాట్లాడి నన్ను, మమ్మల్ని, సంఘాన్ని మీ వాక్యమంతా ప్రతిష్ఠించమని విన్నటువంటి మాటలు బట్టి మమ్మల్ని మేము నాయన పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ జీవితంలోనికి పరివర్తన చెందడానికి యోగ్యకరమైన సందేశమును తండ్రి మీ గ్రంథము ద్వారా మా అందరికి అందించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియులారా, మధ్యాహ్న కాల సమయంలో చదవబడినటువంటి పాఠ్యభాగం నుండి కొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. మా క్రీస్తు వారు యెరూషలేము జయ ప్రవేశం జరిగించినటువంటి కార్యక్రమాన్ని ఈ 3 పాఠ్యభాగాలను మనం చదువుకున్న మొదటిగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9 నుండి 10 వచనాల వరకు ఉన్నటువంటి సారాంశం పాత నిబంధన పాఠ్యభాగం మనకి ఏం సెలవిస్తుందంటే, మరొకసారి ఆ మాటలు మనం చదవండి. 9వ అధ్యాయము 9-10 వచనాలు ఏం రాయబడింది అక్కడ? సియోను నివాసులారా
సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడను రక్షణ గలవాడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రవచనము జకర్యా ప్రవక్త ద్వారా ఈ ప్రవచనాలు దేవుడు రాయించాడు. ఎందుకు సంతోషంగా ఉండమంటున్నాడు? సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, మీరు ఎందుకు సంతోషంగా ఉండండి. ఇదిగో మీ బాధ మీ దుఃఖములన్నీ కూడా తీరిపోయే అవకాశం వచ్చింది. అంటే అప్పటి వరకు యెరూషలేము సియోను ఆ పక్కన ఉన్నటువంటి దేశములు ప్రదేశాలన్నీ కూడా ఎలా ఉన్నాయట? యుద్ధ వేరుతో రాలుమాగిపోతున్నాయి. ఎప్పుడు అవకాశం వస్తే ఏ దేశాన్ని కొల్లగొట్టాలని, ఎవరి సంపదను ఆక్రమించాలని, ఏ దేశాన్ని నాశనం చెయ్యాలని శత్రు దేశాలు యెరూషలేము చుట్టూ కూడా పచ్చి ఉన్నవి. భయముతో, దిగులతో, దుఃఖముతో అప్పుడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులై ఉన్నారు. ఎంతమంది రాజులు వచ్చినా యుద్ధానికి సిద్ధమవుతున్నారు తప్ప శాంతిని, సమాధానాన్ని పంచేవారు లేరు. వారికి సంతోషాన్ని ఇచ్చేవారు లేదు, సమాధానం ఇచ్చేవారు లేదు. ఎవడు ఇప్పటికీ మనకు కనబడుతుంది కదా, ఇరాన్ ఇస్రాయేల్ దేశం ఎంత భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణము ఇప్పటికీ మనం చూస్తున్నాం. అది ఆ రోజు ఆ కాలం నుండి కూడా ఇప్పటి వరకు ఆ దేశాల్లో యుద్ధం అనేది ఎప్పటికీ ఆగదండి. ఎందుకంటే దేవుడి చేత శపించబడిన దేశాలు అవి. దేవుని మాట వినకపోవడం వలన దేవుని ఉగ్రతకు గురవుతున్నటువంటి దేశాలు అవన్నీ కూడా. మనం అనుకుంటున్నాం దేవుని చేత ఆశీర్వదించబడిన దేశాలని. దేవుని మాట వినకపోవడం వలన, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా స్వీకరించకపోవడం వలన దేవుడు చెప్పాడు కదా లూకాసు వార్తలో, రాయి మీద రాయి నిలవనటువంటి కాలం రాబోతున్నది. నేను మిమ్మల్ని రక్షించినప్పుడు మీరు నా మాట వినలేకపోతే, కోడి తన పిల్లలను రెక్కల చాటుకు ఎలాగైతే చేర్చుకోవాలని ఆశపడిందో నేను కూడా మిమ్మల్ని అలా చేర్చుకోవాలనుకున్నాను. కానీ మీరు తృణీకరించారు, వ్యతిరేకించారు. అందుకే మహాభయంకరమైన ప్రళయము, మహాభయంకరమైన ఉగ్రత మరలా క్రీస్తు వారు రెండవసారి లోకానికి వచ్చేంత వరకు ప్రపంచ దేశాలు అగ్ర రాజ్యాలుగా పిలువబడుతున్నటువంటి ఆ ప్రాంతాల్లో యుద్ధము కొనసాగుతూనే ఉంటుందండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు, ఇప్పుడు ఆగిపోయిన మరలా కొంతకాలానికైనా ఇవి ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. అది యేసుక్రీస్తు వారు అర్థం చెప్తున్నటువంటి మాట అదే. కానీ ఈ రాజు అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడంటే ఈ రాజు సమాధానపరుడై, నీతిపరుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. యూదా సంప్రదాయ ప్రకారము, యూదా ఆచార ప్రకారము ఏమండి, గుర్రాన్ని ఎక్కి వస్తే యుద్ధానికి సూచనది. యుద్ధానికి ఏమండి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. గుర్రం ఎక్కి వస్తే గాడిద దేనికి సాదృశ్యం అంట? శాంతికి. భారాన్ని మోసేటటువంటి గాడిదను యేసుక్రీస్తు వారు ఎందుకు? ఇదిగో లోక పాపములన్నీ కూడా బాప్తిస్మ యోహాను గారు చెప్పాడు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గాడిద శాంతికి సాదృశ్యంగా ఉన్నది, బరువును మోయడానికి సాదృశ్యంగా ఉన్నదని. అది యేసుక్రీస్తు వారు కూడా గాడిదకి రావడానికి ఎందుకే వారు, ఏ రాజు వస్తాడు, మరలా ఎలాంటి యుద్ధ వాతావరణం వస్తుందో మనకు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మనం చూడాలని భయముతో యెరూషలేము నివాసులు, సియోను నివాసులందరూ కూడా భయభ్రాంతులు అయినటువంటి కాలంలో ప్రవక్త అయినటువంటి జకర్యా గారి ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట, సియోను కుమారి సంతోషించుము, యెరూషలేము కుమారి నివాసులారా సంతోషించుము. ఇదిగో మీ రాజు ఈసారి మీ మధ్యకు వచ్చే రాజు ఎలాంటి వాడో తెలుసా? యుద్ధం చేసేవాడు కాదు. ఇదిగో ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు కింద 10వ వచనం అంటాడు కదా, ఎఫ్రాయిములో రథములు, చెప్పండి, ఇదిగో ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన సువార్త అన్ని జనులకు తెలియజేయును. ఎందుకు ఆహ్వానం చదువుతున్నారు? బయట ఒకటి తీసుకోండి.
పదాలు కట్ చేసి ఎందుకు చదువుతున్నారు? ఈ రాజు సమాధాన సువార్త ఎవరు అక్కడ? నీతిమంతుడు సమాధాన పడు కనుక ఈ రాజు సమాధాన వార్త అన్య జనులకు తెలియజేయుడి. సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు ఈ సువార్త ప్రకటించండి. అక్కడ ఏళ్ళు భూదిగంతములో కేలుతాడు. ఒక రాజ్యానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు. ఈసారి మీ మధ్యకు రాబోతున్న రాజు ఎలాంటి వాడు తెలుసా? భూదిగంతములను సమాధానముతో ఏలువాడై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు యుద్ధాలు ఉండవు, గుర్రములు ఉండవు, రథములు ఉండవు, విల్లు ఉండవు. శాంతి సమాధానము, నెమ్మది, నీతిపరుడు, యథార్థపరుడు, పక్షపాతము లేని పరిపాలన అందిస్తాడు. ధనికుడని, లేనివాడని, అందరు కులాల వాడని, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రపంచమాన వాళ్ళందరినీ ఏకపక్షంగా ప్రేమతో సమాధానంతో పరిపాలించే రాజు మీ మధ్యకి వస్తున్నాడు. ఒక యెరూషలేముకే కాదు, భూదిగంతముల వరకు ఈ సువార్త మీరు ప్రకటించండి. భూదిగంతముల వరకు ఈ రాజు గురించి మీరు తెలియచేయండి. ఇక భయవద్దు, మీకు సంతోషం ఉండండి, ధైర్యంగా ఉండండి. ఎవరు మీ రాజ్యాన్ని జయించలేరు, ఎవరు మీ మీద దాడుకు రారు, ఎవరు మీ దేశాన్ని నాశనం చేయరు. ఎందుకంటే ఈ రాజు మీ మధ్యకి వచ్చే రాజు ఎలాంటి వాడట? సమాధానపరుడండి, నీతిపరుడు, శాంతిని సమకూర్చడానికి వస్తున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎంతో మంది ప్రజలు కోల్పోయారు, ఎంతో సంపదలు నష్టపోయారు కదా. ఎంతో మంది రాజులు దండెత్తి మీ రాజ్యాన్ని జయించారు. ఆ రాజుల వలన కానిది ఏ రాజు వలన చేయలేనిది ఈ రాజు మీ రాజు వస్తున్నాడు. కనుక మీరు ఎలా ఉండమన్నాడు? సంతోషించండి, ఉల్లాసంతో ఉండండి, భయం లేకుండా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఆయన సమాధానపరుడు, నీతిపరుడు, యుద్ధం చేసేవాడు కాదు, ప్రేమతో జయించేవాడు. శత్రువులనైనా ఎలా చేస్తాడంట? ప్రేమతో సాత్వికముతో, నీతితో ప్రపంచ దేశ రాజ్యములన్నీ కూడా జయించగలిగిన వాడు. ఆ రాజు రాబోతున్నాడు. ఆ రాజు యొక్క రాజ్యములో మీరుండాలి. ఆయన వచ్చినప్పుడు విల్లు ఉండదు, రథములు ఉండవు, గుర్రములు ఉండవు, యుద్ధాలు జరగవు. కనుక ఈ వార్త మీరు భూదిగంతముల వరకు అన్య జనులలో కూడా మీరు ప్రకటించండి. ఇక మీరు జయించాల్సింది రాజ్యాలను కాదు, రాజులను కాదు, శత్రువులను కాదు, మనుషులను కాదు. మరి వేటితో మీరు పోరాడాలి, వేటిని మీరు జయించాలి. ఎంతవరకు మీరు రాజ్యాన్ని జయించారేమో, అనేక మంది రాజులు వచ్చి మీ రాజ్యాన్ని జయించారేమో, మనుషులు హతమార్చారేమో, సంపదను కొల్లగొట్టారేమో. ఇప్పటి వరకు అలా జరిగి ఈ రాజుల పరిపాలనలు. కానీ ఈ రాజు మీ దేశానికి వచ్చిన తర్వాత, మీ ప్రాంతానికి వచ్చిన తర్వాత మీరు జయించాల్సింది రాజ్యాన్ని కాదు, మీరు జయించాల్సింది మనుషులు కాదు, మీరు పోరాడాల్సింది మనుషులతో కాదు, వారు సంపాదించుకున్న రాజ్యాలతో కాదు. మరి వీటితో మీరు పోరాడాలి, వీటిని మీరు జయించాలి, వీటిని మీరు స్వాధీనపరచుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక దాటాడు కదండి, 3వ వచనంలో ఏమంటాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం ఏం రాయబడింది అక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు ఇప్పటి వరకు రాజ్యాలను జయించడానికి, రాజులను జయించడానికి, శత్రువులను జయించడానికి అలసిపోయారేమో. యుద్ధం చేసి మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కొరకై, మీ రాజ్యాన్ని మీరు సంరక్షించుకోవడం కొరకై అనేక మంది రాజ్యాలతో మీరు అలసిపోయారేమో, జయించలేక అలసిపోయారేమో రాజులతోనూ రాజ్యాలతోనూ. కానీ రాజు వచ్చిన తర్వాత మీకు యుద్ధాలు ఉండవని చెప్పారు కదా, సమాధానకర్తగా వచ్చాడు కదా, నీతిని పరచడానికి వచ్చాడు కదా, మీకు దుఃఖాన్ని తీసివేసి సంతోషం ఇవ్వడానికి వచ్చాడు కదా. ఇక మీరు జయించాల్సింది రాజులను కాదు, రాజ్యాలను కాదు. మరి ఎవరిని జయించాలట? ఇప్పటివరకు అలా అలసిపోయి ఉన్నారేమో రాజ్యాన్ని జయించి. కానీ ఇక్కడ మీరు జయించాల్సింది దేని గురించట? మీరు అలసట పడకయ్యు, మీ ప్రాణములను విసుకకయ్యు ఉండినట్టు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా
వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను మీరు తలంచుకొనుడి. తలంచుకొనుడి. ఇదిగో శత్రువుని ఎలా జయించాడు యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రపంచ దేశాలను ఎలా జయించాడో యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోనండి. శత్రువుల పట్ల కూడా తన ప్రాణాన్ని పెట్టే విషయంలో ఎలా వారితో ప్రేమగా మాట్లాడి ప్రపంచ దేశాలను ప్రపంచ రాజులను ఎలా జయించాడో, యుద్ధం చేశాడా, కత్తి పట్టాడా, ఎవడి ఎలా జయించాడు రాజ్యాలని? ప్రేమ చేత తన అమూల్యమైనటువంటి సందేశముల చేత ప్రేమతో సమస్తాన్ని జయించాడు యేసుక్రీస్తు వారు. అందరికీ ఈ వార్త పూర్తిగంతముల వరకు మీరు తెలియజేయండి. ఇప్పటి వరకు మీరు జయించాలని, ప్రపంచాన్ని జయించాలని, దేశాలను జయించాలని, రాజులను జయించాలని, శత్రువులను జయించాలని, శారీరక సంబంధమైన ఈ విజయం కొరకు మీరు అలసిపోయి ఉన్నారేమో. ఇక వద్దు, ఆ యుద్ధాలు ఆపండి. ఆ శత్రువుపై మీరు చేసే యుద్ధాలు ఆపండి. ఆ దౌష్టికాన్ని మీరు ఆపండి. అలసిపోయి ఉన్నారేమో. ఇదిగో శత్రువు కూడా ఎలా జయించాడో యేసుక్రీస్తు వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రపంచ దేశాలను ఎలా జయించాడో యేసుక్రీస్తు వారి యొక్క మాటను జ్ఞాపకం చేసుకునండి. ప్రపంచ దేశ రాజులను కూడా ఎలా ప్రేమతో జయించాడు యేసుక్రీస్తు వారు చూపిన నీతిని, ఆయన సమాధానమును, ఆయన సాత్వికాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆ శత్రువులపై మీరు చేయవలసిన యుద్ధాన్ని మీరు ఆపి ఇక నుండి మీరు దేనిపై విజయాన్ని సాధించాలి, దేనితో మీరు పోరాడాలి, దేనిని మీరు జయించాలి, దేనిపై మీరు యుద్ధం చేయాలి. కింద మాట అంటున్నాడు కదా, ఏమన్నాడు కదా, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని మీరు ఎదిరింపలేదు, మరియు పాపాన్ని మీరు ఎదిరింపలేదు, దాన్ని జయించలేకపోతున్నారు. రాజ్యాలు జయిస్తున్నారు, శక్తులు జయిస్తున్నారు, ఏమండి రాజ్యాలు కావాలని కోరుకుంటున్నారు, రాజులను జయిస్తున్నారు. కానీ ఇక వద్దు, ఆపేయండి, అవన్నీ కూడా ఆపేయండి. అలసిపోయారు, ఇప్పటి వరకు అలసిపోయారు, యుద్ధం చేసి 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 అలసిపోయారు. వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు, వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ప్రపంచ దేశాలు కరువుకు ఎవడి గురి కావాల్సింది తప్ప దానివల్ల నువ్వు సంపాదించింది ఏమీ లేదు. ప్రపంచ దేశాలను జయించినటువంటి మహాచక్రవర్తులు, రాజులు కూడా ఎవడి భూభాగవంతుని ఆపదించుకున్నటువంటి మహాచక్రవర్తులుగా పిలువబడుతున్నటువంటి రాజులు కూడా చివరికి శిలలై మిగిలిపోయారు తప్ప మరేమి సాధించలేదు, ఏమి తీసుకుని వెళ్ళలేదు. అది కాదు మీరు జయించాల్సింది, అది కాదు మీరు పోరాటం చేయాల్సింది, దానితో కాదు మీరు యుద్ధం చేయాల్సింది. అసలైనది ఏంటో తెలుసా? పాపము పాపము పాపము. ప్రతి మనిషిని పవిత్రుడిగా చేయలేక, పరలోకానికి చేరలేక, నిత్యత్వానికి నడిపించలేక, క్రీస్తు బోధన మీకు అర్థం కాకుండా చేస్తున్నటువంటి ఈ భయంకరమైన పాపముతో మీరు ఎలా పోరాడాలంట? రక్తము కారునంతగా. దాన్ని మీరు ఇంకా ఎదిరింపలేదు, దానిని ఎదిరించాలి, దాన్ని మీరు జయించాలి, దానిపై మీరు విజయాన్ని సాధించాలి. ఏమండి, యెరూషలేము కుమారి సంతోషించుము, సియోను కుమారి సంతోషించుము. భౌతిక సంబంధమైన ఈ దాడులు, యుద్ధాలు, ఈ రణభే ఇవి కాదిక. వీటితో ఇప్పటి వరకు మీరు చేసి చేసి అలసిపోయి ఉన్నారేమో. మిమ్మల్ని పాతాలను నడిపించేది, దేవుని నుండి దూరం చేసేది, దైవత్వం అర్థం కాకుండా చేసేది, దేవుని కృపలో మిమ్మల్ని వర్ధిల్ల కాకుండా చేసేది ఏంటంట? అసలైన శత్రువు ఏంటంటే మనకు పాపము. కనుక దాన్ని మీరు ఏం చేయాలి? రక్తము కారునంతగా. శత్రువుతో ఎలాగైతే ప్రాణాన్ని కూడా పరంగా పెట్టి మన రక్తం కారుతున్నా, ప్రాణం పోతుందని తెలిసిన శత్రువుడు ప్రాణం తీసి ఈ రాజ్యాన్ని జయించాలని మీరు ఎంతకైతే పోరాటం చేస్తారు, ఎంతకైతే మీరు తపన పడతారు, ఇక వాటి విషయంలో మీరు ఆఫ్ చేసి, వాటి విషయంలో మీరు ఆగిపోయి మిమ్మల్ని, మీ దేహాన్ని, మీ ఆత్మను కట్టిగా చీకటి కలిగిన పాతాళానికి నడిపిస్తున్నటువంటి అసలైన శత్రువు పాపము. దానితో మీరు యుద్ధం చేయండి, దాన్ని మీరు జయించండి, దానితో మీరు పోరాటం చేయండి. అందుకే కొరకాలకు ఈ లోకానికి వచ్చాడు, ఆ శాంతిని ఇవ్వడానికే కదా, ఆ సమాధానం ఇవ్వడానికే కదా. అందుకే వారందరూ కూడా సంతోషంతో బట్టలు పట్టుకొని ఆయనకు జయము 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 దావీదు కుమారుడు. ఇప్పటి వరకు మాకు యుద్ధంతో భయపడిపోతున్నాం. ఏ రాజు గుర్రం మీకు వస్తాడా, ఏ దేశాలపై యుద్ధానికి వెళ్ళాలా, ఎంతమంది ప్రాణం పోతుందని ఇప్పటి వరకు మేము భయపడుతున్నాం. కానీ మీరు గాడిదపై వచ్చారు కనుక
మాకు శాంతి దూతగా మాకు కనబడుతుంది కనుక సంతోషముతో చిన్నలు మొదలుకొని పెద్దలు మొదలుకొని అందరూ కూడా జయము జయము దావీదు కుమారుడు చెప్పేసరికి హోసన్నా జయమని చెప్పేసి కీర్తనలతో సంతోషంతో ఆయనకు యెరూషలేముకు ప్రవేశాన్ని జరిగించిన సందర్భంగా కనబడుతుంది ప్రియుల. అది యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూడగలిగితే యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి కొన్ని మాటలు మనం చూడగలిగాం. మంచి మాట రాయబడినది ఏముంది అక్కడ? మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని అంజూరపు మట్టలు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి జయము ప్రభు పేర వచ్చువాడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. ఎందుకు ఆ సంతోషం అంటే ఇక మనకి యుద్ధాలు ఉండవు, మనకి భయం ఉండదు, సమాధానం ఇవ్వడానికి రాజు వస్తున్నాడు, మనందరం కూడా నెమ్మది పరచడానికి రాజు వస్తున్నాడు. ఏ రాజ్యంలో కూడా యుద్ధాలు లేకుండా చేయడం కొరకై సాత్వికుడుగా గాడిదల పిల్లలు ఎక్కి భారావాహనం ఎక్కి మన మధ్యకి వచ్చాడు అని సంతోషముతో వారందరూ కూడా కేకలు వేస్తూ దావీదు కుమారుడికి జయము 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 హోసన్నా అని చెబుతుంది. ఏమండి, భూదిగంతముల వరకు ఈ సువార్త మీరు ప్రకటించాలి. భూదిగంతముల వరకు ఈ నీతితో కూడిన సువార్త, సమాధానంతో కూడిన సువార్త మీరు ప్రకటించాలి. నిజంగా ప్రియులారా, ఈ రోజున ఉదయకాలం జరిగినటువంటి ఈ కార్యక్రమం ఎంతో సంతోషాన్ని, ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఎంతో ఆనందాన్ని కలిగించింది. నిజమే కదా, ఆ రోజు కూడా యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేముకు వస్తున్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఇలాగనే సంతోషించారేమో. మా రాజు వచ్చాడు, మాకు దీవెన ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, ఇక యుద్ధాలు ఆడడానికి, ఎవరి శత్రు భయం లేకుండా, యుద్ధ భయం లేకుండా ఇలాగనే వచ్చాడేమో అని చెప్పేసి ఎంత సంతోషించారో వారు ఆ రోజు అనిపించిన ఉదయకాల సమయంలో. బిడ్డలందరూ కూడా, పెద్దలు స్త్రీలు అందరూ కూడా ఎంతో సంతోషంతో కేకలు వేస్తూ చక్కగా పాటలు పాడుతూ ఈ సువార్త ద్వారా, చిన్న బిడ్డల ద్వారా, ర్యాలీ కార్యక్రమం ద్వారా ఒక చక్కటి కార్యక్రమాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని బిడ్డలు నెరవేర్చారు. చాలా గొప్ప కార్యక్రమం ప్రియులారా, మీరందరూ కూడా సహకరించారు. ఆ రోజున జరిగింది కూడా అదే యెరూషలేము వీధుల్లో. వారందరూ సంతోషముతో ఖర్జూరపు మంటలు పట్టుకొని ఏం చేశారట? దావీదు కుమారుడికి జయము జయము జయము, సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, సమాధానకర్తగా వచ్చాడు, నీతి పరుడుగా వచ్చాడు, శాంతిని ఇవ్వడానికి మనకు వచ్చాడు. మనలో భయం లేకుండా, ధైర్యం కలిగి, శత్రు భయం లేకుండా, ఎవరి యుద్ధాలు లేకుండా ప్రేమతో ప్రతి వారిని కూడా జయించాలనే సందేశాన్ని యేసుక్రీస్తు వారు తన బోధన ద్వారా మనకు అందించాడు. కనుక ప్రియులారా, మనమందరము కూడా అసలైన శత్రువు మనిషి కాదు, దేశము కాదు, రాజ్యాలు కాదు, అధికారము కాదు. మనకు ఉన్నటువంటి శత్రువు ఎవరంట? పాపము. పాపము, దాన్ని ఎదిరించాలి, దానిపై యుద్ధాన్ని చేయాలి, దానిపై విజయాన్ని సాధించాలి. అలా సాధించినటువంటి స్త్రీ ఆయన పాదములు అచ్చ జటమాంసి అత్తలతో కడుగుతున్నప్పుడు వారందరూ కూడా ఆమె మీద వ్యసనపడ్డారు, కోపపడ్డారు. ఎందుకు ఈ అత్తరు ఇంత విలువైనది, ఎందుకు వ్యర్థపరుస్తుంది అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మీరు ఆమె జోడికి వెళ్ళొద్దు, పోవద్దు, మీరు ఆమె జోడికి పోవద్దు. ఆమె చేస్తున్న కార్యక్రమం మంచిది, పాప విషయం పశ్చాత్తాపడుతుంది. ఇది ఈ ప్రపంచ మానవాళ్ళందరి పాప నిమిత్తమై నేను చేయబోతున్నటువంటి యజ్ఞం గురించి నాకు ముందుగానే జ్ఞాపకం చేస్తుంది, నన్ను అభిషేకిస్తుంది. కనుక ఆమె చేసేది చెడ్డ కార్యం కాదు, మంచి కార్యక్రమం. విలువైనటువంటి తన తీసుకొని వచ్చి పశ్చాత్తాపముతో నా పాపములు కడుగుతూ ఉంది, తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం పొందుతుంది. అందుకే ఆమె గురించి సువార్త ఎక్కడ ప్రకటించబడినా అక్కడ ఆమె గురించి మీరు ఏం చేయాలి? సాక్షిగా ఆమె గురించి, ఆమె గురించి చేసిన పనిని సాక్షిగా చెప్పాలి. ఎందుకని? పాపముతో పోరాడింది, పాపాన్ని జయించింది, పాపం గురించినటువంటి పశ్చాత్తాపంతో ఉంది అక్కడ. అది నిజమైన సంతోషం, అది నిజమైన ఆనందం. జయించాల్సింది రాజులు కాదు, శత్రులు కాదు, దేశాలు కాదు, మనిషిని కాదు, మనిషిని కాదండి. పాపమును జయించాలి, పాపముతో పోరాడాలి. ఎలా?
ఒక శత్రువు తన రాజ్యాన్ని కాపాడుకోవటం కొరకై ఎలాగైతే తన రక్తము కారునంతగా, తన ప్రాణం పోవునంతగా కూడా నా దేశాన్ని, నా దేశ ప్రజలను, నా దేశ సంపదను, నా దేశ గౌరవాన్ని ఎలాగైతే నేను కాపాడడం కొరకై ఒక ప్రతిజ్ఞ చేసి శత్రువులపై పోరాటం చేయడానికి వచ్చిన వాడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, తన అవయవాలు పాడైపోతున్నా, తన దేహమంతా రక్తం కారుతున్నా, ఎలాగైతే చివరి శ్వాస వరకు శత్రువును జయించి తన దేశ ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టడం కొరకై తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ధారపోస్తాడు. ఈ రోజున మనమందరము కూడా పాపమును జయించటములు, పాపముతో పోరాడటములు, రక్తము కారణంతగా దాన్ని మనం ఏం చేయాలట? పోరాడాలి, జయించాలి. అలా జయించింది కనుకని ఆ స్త్రీ వారు వ్యసన పడుతున్నా, వారు కోపపడుతున్నా, ఎవరినాడు అక్కడ? మీరు ఆమె జోలికి వెళ్ళొద్దు, ఆమె జోలికి పోవద్దు. మీరు ఆమె చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడుతూ నా మరణాన్ని వచ్చి నన్ను ముందుగానే అభిషేకిస్తుంది. ఆమె నిమిత్తమే కాదు, ఆమె పాపం నిమిత్తమే కాదు, ప్రపంచ మానవాళ్ళందరి పాపము నిమిత్తమై నేను పొందబోవు శిలువ యజ్ఞాన్ని నాకు జ్ఞాపకం చేస్తూ నన్ను అభిషేకిస్తుంది. ప్రియులారా, ఈ మాటలు మీ అందరికీ అర్థమైతే ఈ రోజున నిజంగా మనం అందరం కూడా సంతోషంగా, ఉల్లాసంగా మనమందరము కూడా ఉండాలంటే ఏమండి? యుద్ధము చేయవలసింది దేని మీద? దేని మీద? మనిషి మీద కాదు, సంఘం మీద కాదు, కుటుంబాల మీద కాదు, రాజ్యం మీద కాదు, ఏమండి? మనిషి యొక్క వీక్నెస్ మీద కాదు. బైబిల్ ఏం చెప్తుంది? పాపిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించు. పాపిని ప్రేమించాలి, తనలో ఉన్నటువంటి పాపాన్ని మనం ద్వేషించాలి. అలా కదా శత్రువులు యేసుక్రీస్తు వారు ఎలాంటి వారిని ప్రేమించారు? శత్రువులైనా, పాపులనైనా, ఏమండి, ఎలాంటి వారినైనా ద్వేషించాడా? ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కనుకని ఈరోజు భూదిగంతముల వరకు ఆరిన నేల మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ప్రపంచ మానవాళికి యుగ పురుషుడిగా, శక పురుషుడిగా ప్రపంచ మానవాళికి ఒక మంచి శాంతి సందేశాన్ని అందించి దేనినైనా ప్రేమతోనే జయించాలి, కక్షతో కాదు, యుద్ధంతో కాదని. ఏమండి, దాదాపుగా 15-20 రోజుల నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. ఏం ప్రయోజనం దానివల్ల? ఆస్తి నష్టము, ప్రజల ప్రాణాలు కోల్పోయారు. వారు 2 దేశాల వల్ల ప్రపంచ దేశాలు ఎంతో కొరత, అవసరాలు తీరలేనటువంటి పరిస్థితి. చివరికి విసిగిపోయి వారు కొంత ఇప్పుడు ఏం వస్తున్నారు? కూడా సమాధాన పడడానికి వస్తున్నారు. ఎందుకు? యుద్ధాలు ఆపేద్దాం, ఏ ఉపయోగం లేదు వాటి వల్ల. యుద్ధాలు ఆపేద్దాం, ప్రేమతో మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, కొన్ని నిబంధనలు పెట్టుకుందాం. దానివల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ఎవడి ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది. ఏ ఉపయోగం? అలా ఎంతో మంది రాజులు దేశాలను, ప్రపంచాన్ని జయించి చివరికి కనుమరుగైపోయారు. శిలలై విగ్రహాలుగా కనబడుతున్నారు తప్ప వారి వలన ప్రపంచానికి కలిగిన మేలు కానీ ఏమీ లేదండి. ఇది కాదని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఎలా ఇచ్చాడట? సాత్వికుడిగా, దీనుడిగా, నీతిపరుడుగా, సమాధానకర్తగా మన మధ్యకు వచ్చాడు. కనుక మీరందరూ పోరాడాల్సింది దేశంతో కాదయ్యా, శత్రువులతో కాదు, మనుషులతో కాదు. పాపం అనే శత్రువు మిమ్మల్ని భయంకరంగా బోధిస్తుంది. దానితో మీరు పోరాడండి, దాని నుండి మీరే విజయాన్ని సాధించండి. ఒకవేళ శత్రువులతో మీరు సాధించాలనుకుంటే, శత్రువులతో మీరు జయించాలనుకుంటే, నేను ఎలా జయించాలో నన్ను జ్ఞాపకం చేసుకొని నాలాగా మీరు జయించండి. కక్షతో కాగా ప్రేమతో, మంచి వాక్చాతుర్యంతో, ఏమంటే ఇబ్బంది కలిగించే మాటలతో కాకుండా ప్రేమతో శత్రువునైనా మీరు ఏం చేయాలి? జయించాలి. నన్ను జ్ఞాపకం చేసుకొని శత్రువులు జయించే విషయంలో, కానీ పాపము జయించే విషయంలో రక్తము కారణంతో మీరు ఏం చేయాలి? పోరాడాలి. అలా పోరాడింది కనుక ఆ స్త్రీ గురించి ఎక్కడ సువార్త ప్రకటించబడినా సాక్ష్యంగా చెప్పమన్నాడని. కనుక పిల్లలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి నీతిపరుడిగా, నీతి రాజుగా వచ్చినటువంటి క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన శ్రమను, ఆయన ఓర్పును, ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మనము కూడా భూమి మీద ఉన్నంత వరకు, ఈ దేహంతో ఉన్నంత వరకు మరి శత్రువు అయినటువంటి పాపముతో రక్తము కారునంతగా పోరాడి క్రీస్తు ఉన్న లోకానికి మనం అందరము కూడా చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమస్త గ్రామించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ ప్రతిమలను, మీ తలంపులను కావలినను గాక. ఆమేన్.
దేవా నాయతో దయచేసి అందరూ కూడా కూర్చోనండి. క్రీడల సమయంలోని బ్రతుబడి కార్మికులు కృతజ్ఞత కార్మికులు వారు ముందుకొచ్చినట్టే ప్రార్థన చేసుకుందాం. బ్రతుబడి కార్మికులు కృతజ్ఞత కార్మికులు దయచేసి ముందుకొచ్చినట్టే ప్రార్థించుకుందాం. ఎవరుంటే దయచేసి ముందుకు రండి. బ్రతుబడి కార్మికులు కృతజ్ఞత కార్మికులు వారు దయచేసి ముందుకొచ్చినట్టే ప్రార్థన చేసుకుందాం. ఎవరు లేకపోతే సంఘ కార్మికుల శేఖరణ జరిగించుకుందాం. మన వారు దయచేసి త్వరగా ముందుకు రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. త్వరగా అమ్మా ఎవరు వస్తున్నారు చూడమ్మా. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన మా ప్రియ పరలోకమందున్న తన తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు నాయన వెలలేనటువంటి వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. మీ ఉన్నతమైన ప్రేమను బట్టి సంధ్యమైన పరిశుద్ధ మటు ఆదివారపు కార్యక్రమాన్ని హృదయకాలం చక్కగా జరిగించుకుని ఉన్నాము. ఇప్పుడు కూడా నాయన మరి చక్కగా మీ నామమహిమార్థమే జరిగించున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. శిలువ ప్రత్యక్షత ముందు శిరస్సు వంచి మీ సన్నిధానంలో నిలబడిన బిడ్డలు మీకు మరిగిన వారు కాదు తండ్రి. బిడ్డల జీవితాల్లో గత కాలమంతయు మాసమంతయు బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలును బట్టి మీ ద్వారా వారు పొందుకున్న ఆశ్చర్య కార్యము పెట్టినాడు. బిడ్డలు మరొక నా ప్రాణమయ హావాలు సన్నతించమని ఆయన చేసిన ఉపకారాలలో దేనిని కూడా మరొకమని ఆయన బిడ్డలు తండ్రి ప్రేమించి వారికి ఇచ్చిన సమృద్ధి నుండి శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి మీ సన్నిధానంలో గొప్పలు విప్పి ఎడగనాయన ఏర్పడమైన దీవించండి, ఆశీర్వదించండి. 30 60 100 మీ ఫలింప చేయండి. నిలబడిన ప్రతి భక్తుల గురునైన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకున్నాడు. చేస్తున్న పని వాటలలో వ్యాపారాలలో చేతి పడబట్టినాయన సమస్త కార్యాల గురునైన పరలోక సంబంధమైన దీవెనలు సమృద్ధిగా వారికి వారి బిడ్డలకు కలిగిన సమస్తానికి మీరు అడిగించమని క్షేమాన్ని మంచి ఆరోగ్యమును దీర్ఘాయులు ప్రసాదించి వారి జీవిత కాలమంతా బ్రతుకు దినములని కృపాక్షేమములో వారికి కుటుంబాలకు బిడ్డలకు సమస్తాన్ని కలిగించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము కుటుంబాలకు బిడ్డలకు మీకును కలిగిన సమస్తానికి తోడై నడిపించిన గాక. ఆమేన్. సమీపంలోని సంఘ కార్యక్రమాల శ్రేణులు జరిగించుకుందాము. స్త్రీల సమాజం వారు అర్పణ కీర్తన పాడుతూ ఉండగా
సంఘ కానుకల స్వీకరణ జరిగించుకుందాం. మా కానుకల స్వీకరణ జరుగుతుండగా శ్రేణ సమాజం వారు ముందుకు వచ్చి ఒక కీర్తన పాడి వినిపించవలసిందిగా ప్రేమతో వారు ఆహ్వానిస్తున్నారు. మా రెడీ త్వరగా వచ్చేసేది. ముందుగా మీ అందరికీ మాట్లాడదాము శుభాకాంక్షలు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రవి కోటి దేవుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా
చక్కగా మంచి పాటతో నిర్వహించినటువంటి ఇస్రాయేల్ సమాజం వారికి సంఘపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నారు. పిల్లలు మంచిది మరి సమయంలో ఉదయకాల సమయంలో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం సువార్త ర్యాలీలు. ఆ కార్యక్రమానికి మరి దాదాపుగా 10 దినాల నుండి వారు ఉపవాసములతో ఈ కార్యక్రమాన్ని మరి దేవుని మహిమాత్రమే జరిగించాలని వారు ఎంతో ఆశతో ఉండి మరి దేవుని పక్షముగా సంఘమంతా కూడా పెద్దలందరూ కూడా వారికి హృదయపూర్వకంగా పరిపూర్ణమైనటువంటి సహకారాలు అందించారు. మరి వారు కలిగినటువంటి సాక్ష్యాన్ని వారి అనుభవాన్ని కొన్ని నాటులను అంతా పంచుకోవాలని వెంకటేశ్వర గారు ఎంతో ఆశతో నా మధ్యలో ఉన్నారు కనుక మరి ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ సంఘంతో వారి సాక్ష్యాన్ని పంచుకోవాలని అవకాశం అనిపిస్తూ ఉన్నారు. ముందుగా దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారు అమ్మగారికి సంఘాలందరికీ వందనాలు తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమానికి నేను గత 2 సంవత్సరాలు బట్టి అంటే ఇట్లా గాడిదెక్కి చేయాలనే ఆసక్తి ఇది కాదు, కానీ ఈ గాడిద ముందు డ్యాన్స్ చేయాలని ఆసక్తిగా ఉంది. అది గతంలో అయ్యగారిని కూడా అడగడం జరిగింది. అయితే మనకి గాడిద లేదు అని దాన్ని విరమించుకున్నాం. దేవుడు ఈ సంవత్సరం నాకు గాడిద ముందు డ్యాన్స్ చేయాలనుకునే దానికి గాడిదని ఎక్కించి నాకు చాలా అవకాశం ఇచ్చినందుకు ముందుగా దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను గత 15 రోజులుగా గ్యాస్ ట్రబుల్తో బాధపడతాను. నేను మన రామప్రసాద్ మిస్సెస్ ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి చెరొక 10,000 ఖర్చు పెట్టుకొని ఉంటాం ఈ గ్యాస్ ట్రబుల్కి. అయితే దీని మీద కొన్ని రోజులుగా మందులు వాడుకుంటా ఉన్నాను. యాక్చువల్గా డ్యాన్స్ వేద్దాం అనుకున్నా. ఈ డ్యాన్స్ వేస్తే ఈ గ్యాస్ ట్రబుల్ మందులు వాడుకుంటా ఇంకా ఎక్కువ అవుతాయని ఈ గాడిద ఎక్కే అవకాశాన్ని అడిగాను. మన వాళ్ళు ఒప్పుకొని నాకు ఇచ్చారు. అందుకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటాం. అయితే దీంట్లో టెస్ట్ మనీ ఏంటంటే ఇది గాడిద మీద ఎక్కాలి, దేవుడు పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఒక్క పొద్దులో మొదలుపెట్టాం 5 రోజులు. ఈ 5 రోజుల్లో ఈ గ్యాస్ స్టవ్ ఎడిపోయిందో తెలియదు, ఏమైందో తెలియదు. మొత్తానికి మాత్రం నాకు గ్యాస్ స్టవ్ పడిపోయి అంతకుముందు రోజుకి కనీసం 6 సార్లు 7 సార్లు బాత్రూమ్కి వెళ్ళేవాడిని. 6 సార్లు 7 సార్లు బాత్రూమ్కి వెళ్ళేవాడిని. అన్నం తిన్నా బాత్రూమ్కి వెళ్ళాలి, టీ తాగినా బాత్రూమ్కి వెళ్ళాలి, టిఫిన్ చేసినా బాత్రూమ్కి వెళ్ళాలి. అలాంటిది ఈ ఉపవాసం ఉన్న తర్వాత ఇవన్నీ తగ్గిపోయినాయి. నాకు దేవుడు నన్ను అద్భుతంగా ఆశీర్వదించాడని నేను చిన్న సాక్ష్యం తెలియదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ
వీళ్ళ మంచిది చక్కగా మరి కష్టమైన ద్వారా సాక్ష్యం ద్వారా చక్కని కీర్తన ద్వారా మంచి సందేశాలు మంచి సాక్ష్యం అందించినటువంటి మరి పిసిసి వెంకటేశ్వర గారికి సభపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వీళ్ళ చక్కని కార్యక్రమం వాళ్ళు జరిగించారు. మరి దీని గురించి ఎన్నో రోజుల నుండి ప్రతిరోజు ప్రకాష్ గారు, నేను, పవన్ సింగ్ గారు, కర్ణాకర్ గారు 10:30 దాకా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం అంటే ఎలా జరుగుతుంది అంటే గాడిదంటే ఎలా ఉంది, వెనక వస్తుందేమో, కూర్చున్నప్పుడు ఇట్లా వెళ్ళిపోతేమో, పిల్లలతో ఇబ్బంది ఏమో చెప్పేసి రోజు మాట్లాడుకోవటం 10:30-11 దాకా నవ్వే నవ్వు. అయినాలో మరి దేవుడు చక్కగా కార్యక్రమాన్ని ఎటువంటి ఆ గాడిద కూడా మరి ఎటువంటి అధ్యక్షుల అభ్యంతర పడకుండా, భయం లేకుండా, కంగారు పడకుండా, ఎవరికి ఎలాంటి హాని జరిగించకుండా, ఎందుకంటే గాడిదంటేనే శాంతికి నిదర్శనం కనుక మరి ఎంత సౌండ్ ఉన్నా పిల్లలు పెద్దలు అంత కేకలు పెడుతూ అంతగా చేస్తున్నప్పటికీ చక్కగా బెదరకుండా మనకు 2 గంటలకు కూడా సహకరించి మరి కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా దేవుని వైద్య మార్గమే జరిగించుకున్నారు. మరి ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని పెద్దలందరూ కూడా సహకరించారు. వారి యొక్క సహకారాన్ని అంత అలా విధంగా పరిచర్యలు కూడా వారు ఎటువంటి అధ్యక్షుల అభ్యంతరం లేకుండా మనస్ఫూర్తిగా సంఘం తరపున జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా స్త్రీల సమాజం వారి పెద్దలందరూ కూడా కలిసి మరి కార్యక్రమాన్ని నెరవేర్చారు. మరి దీనికి కారణం అసలు ఈ ఆలోచన తీసుకురావడానికి కారణం కరుణాకర్ గారు ఏదో ఒకటి మనం చేయాలి, ఏదో ఒక ఆలోచన సంఘం తరపున మన సంఘానికి ఒక మంచి పేరు రావాలి, దేవుని కార్యక్రమం మరి అందరికి కూడా, ఎందుకంటే రాజ్యపల్లి దక్షిణ ఘట్ట అంటేనే ఒక మంచి నేమ్ ఉంది, ఒక మంచి కార్యక్రమం. ఎన్ని కార్యక్రమాలైనా ఈ సంఘంలో జరిగినట్టు ఎక్కడ కూడా చేయలేదు. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, కానీ ఈ పండుగ కార్యక్రమాలు, పండుగ వాతావరణం వచ్చేసరికి వాటిని ముందుగా తీసుకొని వచ్చి వాటిని భారంతో భుజాన్ని వేసుకొని మన సంఘమంత్రిని కూడా సంబంధించి
వారందరితో సహకరించి కార్యక్రమం జరిగించడం అనేది చాలా గొప్ప విషయం. మరి వారు చేస్తున్న ఈ పనికి కార్యక్రమానికి నిర్మల గారు వారిని చిన్న సన్మానించాలని చిన్న సత్కారం చేయాలని వారు ఆశపడుతున్నారు. సమయంలో వారు ముందుకు వచ్చినట్లయితే కార్యక్రమాన్ని జరిగించుకున్నారు. కర్ణాటక గారు ముందుకు వచ్చినట్లయితే రాష్ట్రపతి నిర్మల గారు దేవుడి వారిని కొనమాలతో చక్కగా సన్మానిస్తున్నారు. బుధవారం బాధ్యత నడుపుతారా మాట్లాడితే జరమే కానీ నువ్వు అందరికీ మట్లాది వారి శుభాకాంక్షలు. టైం 1:30 అవుతుంది, ఎండ బాగుంది, 2 నిమిషాలు చెప్తుంది. మనిషి తలచేది ఒకటైతే దైవం తెలితే వేరు. కొన్ని మన పరిధి దాటిపోతాయి. అద్భుతాలు ఎప్పుడో వస్తాయి, అది ఇలాంటప్పుడే వచ్చింది. వాస్తవానికి ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే గాడిదకి మామూలుగా నిలబడదు. మామూలుగా ఆ పేరు చెప్పగానే ఇది మైక్ సౌండ్కి పిల్లల ద్వారాకి ఎక్కడికి పరాలేదు ముందర మొత్తం ముందర కూడా భయపడ్డాం. మనం ఎంత భయపడ్డామో అంత పాజిటివ్ మనకు వచ్చింది. అంటే ఇది మన గొప్పతనం మన పడతానం కాదు కానీ మొత్తం కూడా ఆయనకే మహిమ కనుక తెలియక ఆమె సహకరించినటువంటి పెద్దలకి, స్త్రీల సమాజానికి, సండే స్కూల్ ముఖ్యంగా సండే స్కూల్ పిల్లలంతా ప్రోగ్రాం పెట్టారు. పిల్లలందరికీ, స్త్రీల సమాజానికి పాస్టర్ గారు ముందుండి మీకు ఇబ్బంది లేదా, అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఇంకా వేరే లెవెల్లో ఉన్నారు. ఇంకా ఒక అడిగి వెళ్తే ఇంకో 10 అడుగులు అవుతున్నట్టుంది ఆయన చెప్పేదాన్ని. కాబట్టి మమ్మల్ని వెనక బ్యాక్గ్రౌండ్ పుషింగ్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసుకొని ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు మా అనుభవాన్ని నడిపించి సంఘానికి మంచి పేరు తీసుకురావడంలో పాస్టర్ గారి యొక్క బాధ్యత చాలా ఉందని మేము అనుకుంటున్నాము. అవకాశం ఇచ్చినటువంటి అవకాశం కూడా ద్వారా చేయాలన్నా కానీ సంఘానికి అందరికీ, CCM టీం పిల్లలకి, స్త్రీలకి, పెద్దలకి అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. దీనికి ఆర్థికంగా సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు అన్నారు. దీనికి ఫైనాన్షియల్గా కూడా సహకరించిన పెద్దలందరూ కూడా మీరే ఒకసారి పేరు ఉండాలని చెప్పుకుంటాను. మరిన్న కార్యక్రమాలు ఈ దేవాలయం జరగాలని, దేవుడి మహిమకరంగా జరగాలని కోరుకుంటూ సెలవు. వీళ్ళ సమయంలోని మరి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఎంతో చక్కగా మరి అందరూ కూడా సంతోషంతో ఈ కార్యక్రమాల పెద్దలు, సేవా సమాజం వారు, ఎవరి బిడ్డలు, సండే స్కూల్ పిల్లలు, మరి CCM టీం వారు అందరూ కూడా ఈ ఫామ్ సండే వరకు నిన్నటి మధ్యాహ్నం కాలం నుండి ఆ మంటలు తీసుకొని రావడం, వాటిని సిద్ధపరచడం, మరి సాయంకాలంలో వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం, అలా ఎర్లీ మార్నింగ్ పిల్లలందరూ కూడా సిద్ధపరచడం, మరి పిల్లలు అందరూ కూడా ఈ ర్యాలీ కార్యక్రమంలో మరి చక్కగా ఎండ వేడికి అలసట చెందుతారని వారికి దాహం ఇవ్వకుండా మరి వారి కొరకు చల్లని పానీయాలు, రసనాన్ని కూడా సిద్ధపరిచినటువంటి నిర్మల గారికి, వారి కుటుంబానికి, మరి వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత అల్పాహారం వారికి ఆకలి తీర్చడం కొరకై శారీరక ఆహారంతో వారు ఉంటారని చెప్పేసి వారికి ఆహారాన్ని కూడా సిద్ధపరిచే క్రమంలో మన గట్టి మొక్కల విజయరాజు గారు, అలాగే మన ఆర్గనైజర్ గారు మండరా పౌల్సి గారి కుటుంబం నుండి మరి వారు సమకూర్చడం జరిగింది ఆహారాన్ని. మరి ప్రత్యేకమైనటువంటి ఆహారాన్ని సిద్ధపరచడం ఉదయకాలం సంఘటనలు శివ సమాజం వారు కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఆ వంట ఏర్పాటు చేసి టయానికి మనకి ఇవన్నీ కూడా సిద్ధం చేశారు. కనుక వారందరికీ కూడా CCM టీం వారికి, మరి శివ సమాజం వారికి, మరి రసన ఏర్పాటు చేసినటువంటి నిర్మల గారి కుటుంబానికి, అలాగే అల్పాహారం సిద్ధపరచబడినటువంటి మరి ముండర పౌరశీలి గారు, గట్టిముక్కల విజయరాజు గారి కుటుంబానికి ఈ ఆహారాన్ని సిద్ధపరిచినటువంటి మరి సంఘానికి, సంఘటనలకు మరి ప్రత్యేకమైన ఈ ర్యాలీ కార్యక్రమంలో
చిన్న బిడ్డలు చాలా ఆసక్తితో, ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో వారందరూ కూడా సహకరించారు. పెద్దలు కూడా వారి వెంట ఉండి మరి 10:30 వరకు కూడా ఎటువంటి అలసట లేకుండా ఎంతో సంతోషంతో సంఘ డెలిగేట్ గారు జాన్ పీటర్ గారు, ఆర్డర్ డెలిగేట్ గారు దయానందం గారు మరి సువార్త ద్వారా సువార్త మాటలు ప్రకటిస్తూ ఒక చక్కని కార్యక్రమాన్ని జరిగించడానికి వీరందరూ కూడా సహకరించారు. ప్రాముఖ్యంగా మరి ఆ పాత్రను పోషించే విషయంలో ఎలక్ట్రీషియన్ గారు చెప్పారు కదా, వారు దాదాపుగా 2 సంవత్సరాల యొక్క ప్రణాళిక మరి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాదాపుగా వారు కూడా ఈ కార్యక్రమం అనుకున్న దగ్గర నుంచి కూడా వారు వారి వంతు ప్రయత్నాలు చేస్తూ మరి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది. అలాగే కర్ణాకర్గా కూడా మరి ఉందండి, ఈ కార్యక్రమం చేయాలి, సంఘం ద్వారా మన ఈ కార్యక్రమాన్ని నడిపించాలని మరి అందరితో కలిసి, సంఘంతో, పెద్దలతో అందరితో కలిసి మరి ఇంతటి చక్కని కార్యక్రమాలు జరిగించినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరు వలసినందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. దేవుడి నామానికి ఇంత మంచి కార్యక్రమాన్ని జరిగించినందుకు వందనాలు తెలియజేసుకుంటూ మరి సంఘ ప్రకటనలు మన మధ్య ఉన్నటువంటి జాన్ పీటర్ గారు డెలిగేట్ గారు తెలియజేయవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ వారం సీడెఫ్ ఇచ్చినటువంటి వారు ఫిబ్రవరి మాసంలో అంటే గతించిపోయినటువంటి ఫిబ్రవరి మాసంలో గడ్డం షాయన గారు సీడీఎఫ్ 400 రూపాయలు ఇచ్చారు. అలాగే ఈ మార్చి నెలలో కూడా వారి కుటుంబం నుండే గడ్డం షాయన గారి కుటుంబం నుండే 400 రూపాయలు వారు సీడీఎఫ్ ఇచ్చినటువంటి విషయాన్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అలాగే మఠలాదివారం ఈ రోజున జరిగినటువంటి కార్యక్రమానికి నిర్మల గారి కుటుంబం నుండి వస్తున్నారు. అలాగే మరి పౌలశ్రీని గారు, మంగళ పౌలశ్రీని గారు, గుట్టముక్కల విజయరాజు గారి కుటుంబం నుండి అల్పాహారము, రసనాలను సిద్ధపరిచిన విషయాన్ని కూడా మీ అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి మనిషి మనసాక్షిని బట్టి దేవుని పరిచయలు వారి సహకారాన్ని అందించారు కనుక వారందరి నిమిత్తమై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాము. మరి ఈ శ్రమల కాల ధ్యానము నెట్టి కాలంలో మన మధ్యలో 4 దినములు మాత్రమే ఉన్నవి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ 4 రోజులు మాత్రమే మన మధ్యలో నెట్టి చేస్తూ జరగవలసిన కనుక మరి చాలా ప్రాముఖ్యమైన దినములుగా దుఃఖంతో వేదన పడినటువంటి ఈ సందర్భం ఈ 4 రోజులు యేసుక్రీస్తు వారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం కనుక మీరందరూ కూడా ఈ 4 దినాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దేవాలయానికి రావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. మరి గురువారం, పరిశుద్ధ గురువారము, పరిశుద్ధ సోమవారము, పరిశుద్ధ మంగళవారము, పరిశుద్ధ గురువారం, పరిశుద్ధ గురువారంగా ఎంతో ప్రాముఖ్యమైన దినాలుగా మనం వీటిని ఆచరిస్తూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శిలువకు అప్పగించబడుతున్న సమయము దగ్గర పడుతున్న కొలది ఆయన పడిన వేదన, ఆయన శ్రమ ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఈ 4 రోజులు దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతుంటున్నాం కనుక పరిశుద్ధ గురువారం అంటే ఈ రేపు వచ్చేటటువంటి గురువారము సాయంకాలం 7 గంటలకు ప్రారంభించబడే ప్రార్థన సహవాసంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పంచుకున్నటువంటి చివరి పస్కా విందును మనం జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ సంస్కారపు ఆరాధన జరగనున్నది. మరి విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించి గురువారం జరగబోయే పరిశుద్ధ సంస్కార ఆరాధనలు మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలని ప్రేమతో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నారు. మరి ఆ పరిశుద్ధ సంస్కారం కొరకు గురువారం జరగబోయే సంస్కారం కొరకు భక్తుల మహిమ గారి కుటుంబం నుండి మరి పరిశుద్ధ సంస్కారం కొరకు భక్తుల మహిమ గారి కుటుంబం నుండి గురువారం జరగబెట్టేటువంటి సంస్కారం కొరకు వారి కుటుంబం నుండి వారు స్పాన్సర్ చేశారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించలాగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మన ఈ రోజున సేవకుని రూమరెంట్ కొరకు కూడా మన కమలమ్మ గారు, మా ఇంటి పేరమ్మా సైదల కమలమ్మ గారు మరి సేవకుని రూమరెంట్ కొరకు 1000 రూపాయలు వారు ఈ రోజున వారు బహుకరించడం జరిగింది. దేవుడు వారి కుటుంబాన్ని కూడా దీవించలాగున సంఘమంతి కూడా వారి నిమిత్తమై ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఏమన్నా సంఘ ప్రార్థనలు సైదల కమలమ్మ గారు మరి గురువారం తర్వాత శుక్రవారం గుడ్ ఫ్రైడే మహాశుక్రవారం మరి ఆ రోజున జరగబోయేటటువంటి శిలువ మీద 7 మాటలు ఆ ప్రోగ్రాం అంతా కూడా మరి పెద్దలందరూ కూడా కలిసి అందరూ కూడా ప్రోగ్రామ్ చేసిన తర్వాత అది
గ్రూపులు కానివ్వండి లేదా వ్యక్తిగతంగా కానివ్వండి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు అందరూ గమనించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రకటనలు సంఘ ప్రకటనలు ఏమి లేనట్లయితే మరి స్వీకరించబడిన కాలంలో దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన దైవాశీర్వాదంతో మాత్రం కొనసాగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, ఇంతవరకు కూడా నాయన మీ ఉన్నతమైన ప్రేమను బట్టి మమ్మల్ని గతించిపోయిన వారం నుండి మరొక వారం వరకు సజీవులుగా నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇంతవరకు కూడా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా తండ్రి మీ నామాన్ని మహిమపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీతిపరుడుగా, నీతి రాజుగా, సమాధానకర్తగానైనా మరి దేశంలో మనుషుల మధ్యనైనా యుద్ధములు ఉండకూడదని ప్రతిదీ కూడా నాయన సమాధానముతో ప్రేమతోనూ జయించాలి. పాపముతో మీరు అందరూ కూడా రక్తము కారునంతగా ఇంకా మీరు దాన్ని ఎదిరింపలేకపోయారు కనుక దానిని మీరు ఎదిరించాలని తండ్రి తండ్రినైనా అలా పాపమును ఎదిరించి పశ్చాత్తాపమైనటువంటి స్త్రీని గురించి నాయన ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఆమెను గురించి సాక్ష్యము చెప్పమని మీ లేఖనం సెలవిస్తూ ఉన్నది కనుక నాయన విన్న మాటలు మాకు అర్థమైతే తండ్రి మా హృదయాల వాటిని ఫలింప చేసుకున్న వారమైతే నాయన చక్కగా ఇక్కడుండేగా తండ్రి మనుషులపై యుద్ధములకు నాయన కయ్యములకు మేము కాదు దీయక నాయన సంఘాలపై, కుటుంబాలపై, వ్యక్తులపై కాదు కానీ తండ్రి మమ్మలను అత్యంత ప్రమాదకరమైనటువంటి నాయన పాపమనే లోకానికి నాయన మరణమనే పాతాళానికి నడిపిస్తున్నటువంటి సమాధానం ఇవ్వడానికి, యుద్ధములు మారపడానికి మా మధ్యకు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మరి ఉదయకాల సమయంలో నాయన మరి CCM టీం ద్వారా, సండే స్కూల్ బిడ్డలు తండ్రి వాలంటీర్స్ నాయన, టీచర్స్ ద్వారానైనా మరి సంఘ పెద్దల ద్వారా, డెలిగేట్ గారు, ఆల్రెడీ డెలిగేట్ గారి ద్వారా తండ్రి మరి PCC మెంబర్స్ ద్వారానైనా మరి స్త్రీల సమాజం ద్వారా ఎంతో చక్కగా నాయన మరి సువార్త ర్యాలీ కార్యక్రమాన్ని మరి కృష్ణ గారు నాయన చక్కని పాత్ర పోషించి నాయన మరి కరుణాకర్ గారి యొక్క ఆలోచనలతో నాయన సేవకుల యొక్క సలహాల మేరకు ఈ కార్యక్రమాన్ని మరి చక్కగా నడిపించుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన మరి సంఘము ద్వారా మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కూడా మీకే హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు జరిగినటువంటి కార్యం అంతట్లు బిడ్డల అవసరం నిమిత్తమై వారి యొక్క నాయన మరి అలసట తీర్చడం కొరకై తండ్రి నిర్మల గారి కుటుంబం నుండి నాయన, అలాగే పౌలసీని గారు, విజయరాజు గారి కుటుంబం నుండి నాయన మరి చక్కని పానీయమును, అల్పాహారమును సిద్ధపరిచినటువంటి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు నాయన. వారు చేస్తున్న పని బాటల మీద తోడుగా ఉండండి, ఇంకను వారు ఆశీర్వదించండి. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని నాయన వారికి తగినటువంటి పరలోక సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదములు బిడ్డలకు, వారి కుటుంబాలు వారు చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు అణగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అంత మాత్రమే కాదు నాయన మరి ఎంతవరకు కూడా జరిగినటువంటి కార్యం అంతట్లో కూడా నాయన సంఘం ఎంతో శ్రద్ధతో నాయన మరి ఆహారం సిద్ధపరిచే క్రమంలో కానివ్వండి, అలాగే మరి ఖర్జూరపు మంటలు నాయన తీసుకొచ్చే క్రమంలో విడుదల చేసినటువంటి నాయన పనిని బట్టి, వారి కష్టాన్ని బట్టి నాయన మరి ఉదయకాల సమయంలో వారి వారి యొక్క సహకారాన్ని బట్టి నాయన వారి వారి సామర్థ్యం కొలది అందరూ కూడా నాయన మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఈ ర్యాలీ కార్యక్రమం మొదలుకొని ఎంతవరకు కూడా నాయన ఈ ప్రార్థన సహవాసం వరకు జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి కూడా నాయన మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. బిడ్డలను వారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ప్రభునందు నాయన మీరు చేసిన ఏ ప్రయాసం కూడా వ్యర్థమ కాదని ఖచ్చితంగా దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని
మరి రానున్న కాలంలో ఖచ్చితంగా వారి కుటుంబాల బిడ్డల జీవితాల్లో వారు రుచి చూస్తారనే నమ్మకంతో విశ్వాసంతో బిడ్డల ముందుకు వెళ్ళొచ్చుండగా ఆయన వారి విశ్వాసం బట్టి వారి నిరీక్షణ బట్టి బిడ్డల ప్రతి అవసరాన్ని కూడా సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘాన్ని దీవించండి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసి ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘాన్ని ఆయన ఆధ్యాత్మికంగా ఆయన మరి వాక్యానుసారంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఆయన మరి తెలియడి గారు బట్టి వారి కుటుంబాన్ని బట్టి తెలియడి గారు వారి కుటుంబాన్ని బట్టి ఆయన PCC మెంబర్లు బట్టి వారి కుటుంబాన్ని బట్టి సంఘ ట్రెజరర్ గారు బట్టి వారి కుటుంబాన్ని బట్టి మరి ఆర్గనైజర్ గారు బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీల సమాజం వారు బట్టి పెద్దల బట్టి సండే స్కూల్ బిడ్డలు బట్టి నాయన CCM టీంను వారు బట్టి వారి వారి సామర్థ్యం కొలది వారికి ఇచ్చిన తలాంతును బట్టి ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ఇక 4 దినములు నాయన మా మధ్య మరి శ్రమల కాలము ప్రార్థనలు సహవాసము జరుగుతుండగా నాయన మరి మీ మరణములకు సిద్ధపడుతూ నాయన మీ మరణానికి శిలువ యజ్ఞానికి నాయన మీరు దగ్గర అవుతున్న కొలది తండ్రి మీరు పడిన వేదన నాయన మీరు పడిన కష్టము ఆ దుఃఖము నాయన ఆ మనోవేదన ఆ శ్రమను మేమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాయన మరి ఈ 4 దినాలు కూడా మీ మందిరంలో తండ్రి ప్రవేశించే ధన్యతను మా అందరికీ మీరు అడిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. పరిశుద్ధ గురువారపు సంస్కారం కొరకు నాయన చివరి ప్రస్తావిందు మీ శిష్యులతో మీరు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని మరి మేమందరం కూడా నాయన గుర్తు చేసుకుంటూ తండ్రి పరిశుద్ధ గురువారం జరగబోయే సమస్త ఆరాధనలు కూడా నాయన మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అతని మంచి కార్యక్రమానికి నాయన మరి భక్తుల మరిమ గారి కుటుంబం ఆయన వారు స్పాన్సర్ చేస్తూ ఉండగా వారి కుటుంబాలు బిడ్డలను కలిగిన సమస్తాన్ని కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సీడీ బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్న విజ్ఞాపన చేస్తున్నాం. అలానే మరి సేవకులు 2 వరకు ఇచ్చినటువంటి ఆయన మీ అవసరాల కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మరి ఉదయకాలం ఇప్పటి వరకు కూడా ఆయన బిడ్డలందరూ ఎంతో అలసటి చెంది ఉన్నప్పటికీ ఆసక్తి కలిగి నీ సన్నిధానంలో చేరినైనా మిమ్మల్ని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉండగా ఈ కార్యమంతుల ద్వారా అయినా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మరి క్రైస్తవ ప్రభుల వారు శిలువ పలికినటువంటి 7 మాటలు నాయన మరి మహాశుక్రవారం కానీ గుడ్ ఫ్రైడే కార్యక్రమం కూడా నాయన మరి సంఘమంతా కూడా ఐక్యత కలిగి సమాధానం కలిగి మీ నామ మహిమార్థమై మరి ఆ కార్యములు కూడా నాయన మీరు తోడుగా ఉండి నాయన ప్రతి కార్యము కూడా నాయన మీ నామ మహిమార్థంగా జరిగించేలాగా కృప చూపించమని ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలతో మమ్మలను సంఘాన్ని హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి మరి అడుగక మరుగైనటువంటి ప్రతి విషయాన్ని కూడా తన తండ్రిగా మీరే జ్ఞాపకం చేసుకొని సమస్త మనుష్యులుగా సమాధానకరమైన సంగతులు మీరే జరిగించి మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకొనమని జరిగిన ప్రతి కార్యము ద్వారా పరలోక సంబంధమైన దీవెనలు నాయన మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తగిన కాలమందు వారి బిడ్డల జీవితాల వారి కుటుంబాలు సమృద్ధిగా మీరు అనుగ్రహించి మహిమ పొందమని క్రీస్తు యేసు వారి పేడ ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడుగా, ఈ రాజ్యము వచ్చుగా, ఈ చిత్త పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరుగా. మాడిన ఆహారం నిర్మలాయిస్తే మాడల ప్రాణం చేసిన క్షమించిన ప్రకారము క్షమించు, శోధనలో ప్రతిగా దుష్మము తప్పించు, రాజ్యము శక్తియు మహిమై నిరంతరము కూడా నీవై నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించినను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు దింపచేసి నీకు సమాధానము కలుగు చేయుగాక. Shiva, Shiva,
సమాధానం తెలగండి సమర్పిస్తున్నాను.